హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి యేసయ్యా, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడు అయినటువంటి దేవా, ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో ఇంతవరకు స్తుతించడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం. మేము స్తుతించినప్పుడు మీరు మా స్తుతుల మీదికి సింహాసనాసీనుడిగా వచ్చి మా మధ్యలో ఉన్న దేవా నీకు స్తోత్రములు. ఆత్మస్వరూపుడుగా మా మధ్యలో ఉండి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మచేత నింపి మీ నామాన్ని స్తుతించి మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని మహింపరిచే ఇచ్చే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము ప్రభు దినము, పూజా దినము, ఆరాధన దినము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని నువ్వు కోరుకుంటున్న దేవాది దేవుడు. అలాంటి స్తుతి ఆరాధన మేము చేయడానికి మమ్మల్ని నీ కృపతో నింపి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని, ఆది నుండి అంతవరకు ఆదిపక్షం వహించి మహిమ పొందుతారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సునీల్ రెడ్డి గారు వచ్చి 149వ కీర్తన మొదటి నుండి చివరి వచ్చిన వరకు చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకో. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును. ఇక్కడ చూసినట్లయితే దేవునిని స్తుతించడానికి, గణపరచడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని వాక్యములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి నన్ను స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనందరినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దేవుడు. మనమందరం కూడా ఆయన్ని స్తుతించడానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో ఆఖరి వచనము చూసినట్లయితే విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తులందరికీ, దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని బిడలైనటువంటి వారికి అందరికీ కూడా ఒక ఘనత ఉంది. ఏమిటి ఆ ఘనత? ఏంటి ఆ విశేషత? ఏమిటి ఔన్నత్యము? ఏమిటి ఆ ఒక విశేషత అనేటటువంటిది ఈ దినం ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే వారి చేతిలోనట ఏమున్నదట? రెండంచుల గల ఖడ్గం ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ చేతిలో ఉందా ఆ రెండంచుల గల ఖడ్గం? అందరూ ఒకసారి పైకెద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారికి అందరికీ ఈ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండి మార్పు లేనటువంటి, మారినటువంటి దేవాది దేవుడు ఆయన వాక్కుల చేత నింపబడిన ఈ వాక్యము, ఇది
మన దగ్గర ఉంటేనంట మనకేంటంట గొప్ప ఘనత. నీకు ఘనత, నాకు ఘనత. ఎవరి ఇంటిలో ఉంటే వారికి ఘనత, ఎవరి హృదయంలో ఉంటే వారికి ఘనత. భక్తులందరికీ గొప్ప ఘనత. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రెండంచుల గల ఖడ్గము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అసలు ఏంటిది ఇది? ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ ఖడ్గం ఏంటి, అది ఏం చేస్తుంది? ఈ ఖడ్గం ఏ విధంగా పనిచేస్తుంది? నీకు, నాకు, మనందరికీ, శత్రువునికి కూడా ఈ ఖడ్గం ఏం పనిచేస్తుందంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము, ఈ రెండంచులు కల ఖడ్గము అనగా ఏంటంటది? దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఖడ్గం అనేటువంటిది రెండంచులు కలిగినటువంటి ఖడ్గమంట. అది భక్తులందరికీ ఘనత ఇదే. ఇక్కడ చూసినట్లయితే మనం చదువుకున్నాము రెండంచుల గల ఖడ్గము. ఇక్కడ హెబ్రీ పత్రికలో చూసినట్లయితే ప్రియులారా అక్కడ ఏమనుందంటే చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునాక హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఇది, దేవుని వాక్కు ఇది. అది రెండంచుల గల ఖడ్గం అంట. రెండంచుల గల ఖడ్గము కంటేను ఎలాంటిదంట? వాడి అయినటువంటిదంట, పదునైనటువంటిదట. దేవుని వాక్యం అనగా అసలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 1వ వచనములో చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదియందు ఎక్కడుందంట? ఇది దేవుని యొద్ద ఉన్నదట. ఏంటిది ఇది? రెండంచుల వాడిగల ఖడ్గము. ఇది దేవుని యొద్ద ఉన్నదట. అందుచేతనే ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమైనదట? దేవుడు అయినదట. అంటే ఈ బైబిల్ ఏమైందనమాట? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుడు నీ దగ్గర, నా దగ్గర, మన దగ్గర ఉంటే మనకేంటంట? ఘనత. నీ కుటుంబానికి ఘనత, నీ బిడ్డలకు ఘనత, నాకు ఘనత, నా కుటుంబానికి ఘనత, సియోనులో ఉన్న ప్రతి కుటుంబానికి ఘనత, ఆయనను ఆశ్రయించే వారికి ఘనత, ఆయనను వేడుకున్న వారికి ఘనత, ఆయన యందు భయభక్తులు గల వారికి ఘనత. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను. చదువమ్మా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తము కూడా ఆయన మూలముగా కలిగెను. ఆది యందు వాక్యమున్నది, అది దేవుని దగ్గర ఉన్నది, అది సమస్తమును ఆయన మూలముగా కలిగిందని వాక్యం చెప్పబడుతుంది. నేను కాదు ప్రియులారా, ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాటలు. అందుచేతనే ఇది మనం చేతిలో ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో ఆత్మచేత నింపబడిన వారమై దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుణ్ణి గణపరిచినట్లయితే, దేవుణ్ణి మహింపరిచినట్లయితే, దేవుణ్ణి హెచ్చించినట్లయితే, నీ హృదయ తలంపులన్నిటినీ కూడా ఆయనకు సజీవముగా సమర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఈ సమయంలో దీవించి ఆశీర్వదించి నీ సమస్యలన్నిటికీ జవాబిచ్చే దేవుడు అయ్యింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొద్ద ఉన్నదట. ఏంటది దేవుని యొద్ద ఉంది? వాక్యము. ఆ వాక్యం ఏంటంట? రెండంచుల వాడిగల ఖడ్గము. ఉట్టి ఖడ్గం కాదు. ఉట్టి ఖడ్గం అయితే మొండి తీరిపోతుంది. అది కోసినా లేకుంటే ఒకవేళ నరికినా కానీ అది తెగదు. దానికంటే ఇది వాడి అయినటువంటి, వాడి అంటే పదునైనటువంటిది అన్నమాట, పదునైనటువంటిది. అందుచేతన అది ఎక్కడుందంట? అనాది కాలంలో దేవుని దగ్గర ఉందంట. ఆ అనాది కాలంలో దేవుని దగ్గర నుండి అంట ఎక్కడికి వచ్చిందంట? చదువు అక్కడ. అనాది కాలంలో దేవుని యొద్ద ఉండెను,
సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఏంటి సమస్తము ఆయన మూలం కలిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు, ఆకాశము, పరమాకాశములు, సముద్రము, మహాసముద్రములు, గాలి, నీరు, నక్షత్రములు, ప్రతి ఒక్క విధమైనటువంటి దాన్ని ఆదియందు అవునుగాక అని పలికిన వెంటనే అయ్యింది. ప్రియులారా, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఆ దేవాది దేవుని మూలంగా కలిగింది. ఆ సృష్టికర్త మూలముగా కలిగింది. ప్రియులారా, ఆ సృష్టికర్తనే మనము ధ్యానం చేయడానికి, ఆ సృష్టికర్తని వేడుకోవడానికి, ఆ సృష్టికర్తని సాష్టాంగ నమస్కారం చేయడానికి, మన బాధలు, మన వేదనలు, మన కష్టాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులన్నీ ఆయనకి చెప్పుకొని వాటినన్నిటినీ కూడా నాయన విభజించండి ప్రభువా అని వేడుకోవడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అక్కడ చూసినట్లయితే ఆయన మూలముగా కలిగెను. అవన్నీ కూడా ఆయన మూలంగా కలిగింది. నీవు ఉన్నావంటే నీవు ఎవరి మూలంగా కలిగావు? దేవుని మూలంగా కలిగావు. నువ్వు జీవిస్తున్నావంటే ఎవరి మూలంగా జీవిస్తున్నావో తెలుసా? దేవుని మూలంగా జీవిస్తున్నావు. ఆయన కృప లేనిదే ఒక్క క్షణము కూడా మానవుడు ఈ భూమి మీద బ్రతకలేడు. ప్రియులారా, ఒక్క క్షణము ఆయన గాలిని, వాయువుని ఆగు అని ఆజ్ఞాపించాడు అనుకోండి, మనమందరం కూడా ఎక్కడికక్కడే ఊపిరి లేనటువంటి, జీవము లేనటువంటి మనుషుల్లాగా కొట్టుమిట్టాడుతూ క్షణాల్లో మనము చనిపోతాం. పిల్లారా, తన కృపను బట్టి, తన దయను బట్టి, తన ప్రేమను బట్టి, మనుషుల మీద దేవాది దేవునికి ఉన్నటువంటి వాత్సల్యతను బట్టి ఆయన మన మీద కృప చూపించి ఈ 2013వ సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ దినాన్న మనమందరం సజీవుల లెక్కలో ఉండటానికి తన కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు, ఎంత వాత్సల్యత కలిగినటువంటి దేవాది దేవుని సన్నిధికి వచ్చాం మనము. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే వాక్ అయి ఉన్నాడట. పోయినసారి మనం విన్నాం, ఆయన వాక్ ఒక శబ్దం అన్నమాట కదా. కాబట్టి ప్రియులారా, ఆయన మూలముగా సమస్తము కలిగినాయట. ఆయన మూలముగా కలిగినవన్నీ కూడా ఆయన చెప్పినట్టే వింటున్నాయంట. ప్రియులారా, వింటున్నాయా లేదా? సూర్యుడికి ఆజ్ఞాపించాడు, సూర్యుడా పలానా టైంలో నువ్వు ఉదయించాలా, పలానా టైంలో నువ్వు అస్తమించాలా. ఓ చంద్రుడా, నక్షత్రాదులు నైట్లో, రాత్రికాల సమయంలో వెలుతురునివ్వాలా, ఆ సమయంలోనే నువ్వు వెలుతురునివ్వాలి, పగలు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. గాలి, ఇదిగో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుండి ఎక్కడికి రావాలో వెళ్ళి రా అని చెప్తా ఉంటే అవన్నీ కూడా సృష్టి యావత్తు కూడా దేవుని మాట విని వాటిని నెరవేరుస్తూ ఉన్నాయి. తూచా తప్పకుండా నడుస్తుంది. సముద్రము, మహాసముద్రములు, దానిలో ఉన్న జీవరాశులన్నీ కూడానట దేవుని మాట వింటున్నాయట, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయంట. ప్రియులారా, ఎందుకనగా వాటన్నిటిని నియమించిన వాడు ఆయనే. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయనే మార్పు లేనటువంటి దేవుడు, ఆయనే యుగయుగాలకి సజీవుడు అయినటువంటి దేవాది దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి మనము స్తుతించడానికి మనం వచ్చాం. ఆ సృష్టికర్తను మనము స్తుతించడానికి వచ్చాం. ఆ సృష్టికర్తను మనం ఆరాధించడానికి వచ్చాం. ఆ సృష్టికర్తను మనం పూజించడానికి వచ్చాం. మన సంగతులన్నిటిని కూడా ఆయన నెరవేర్చి, సఫలము చేసి, దీవించి, ఆశీర్వదించి, సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని ఇచ్చి మనల్ని తృప్తిపరిచే దేవాది దేవుడు ఆయనొక్కడే. ఎందుకంటే మనము కూడా ఆయన సృష్టిలో ఒక భాగమై ఉంటున్నాం. మనకు కావలసినటువంటిది తగిన కాలములో ప్రతి వారికి ఆహారం ఇచ్చి, తగినటువంటిది ఇచ్చి తృప్తిపరిచే దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుని సన్నిధికి మనం వచ్చాం. ఆ దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చాం. అందుచేతనే ఆది యందు చూసినట్లయితే అక్కడ చదువుదాము, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది లేదు. ఆయన లేకుండా నీవు లేవు, ఆయన లేకుండా నేను లేను, ఆయన లేకుండా ఇది ఏది సృష్టి కూడా లేదు 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 అని చెప్పబడింది. అక్కడ అంటున్నాడు, ఇంకా కింద అంటున్నాడు, చదువుదాము. ఆయనలో జీవముండెను, ఆ జీవము, ఆ జీవము, ఆయనలో ఒక జీవము ఉన్నదట, ఆ జీవములో ఒక వెలుగున్నదట. ప్రియులారా,
ఆ జీవము నీకు నాకు ఇచ్చినటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. ఆది యందు నాసికారంధ్రములలో జీవవాయువునుదగా జీవాత్మ ఆయను అని మానవునికి జీవమునిచ్చినటువంటి దేవాది దేవుడు, అనాది కాలములో ఉన్నటువంటి దేవుడు ఈనాడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు ఘనత కావాలంటే, నువ్వు ఘనత వహించాలంటే నీ దగ్గర రెండంచుల గల వాడి గల ఖడ్గము నీ దగ్గర ఉండాలి ప్రియులారా. అందుచేతనే అక్కడ ఏమంటున్నాడంటే ఆయనలో గొప్ప జీవమున్నదట, ఆయనలో గొప్ప వెలుగున్నదట. ఆరిపోయినటువంటి చీకటిగా ఉన్నటువంటి మనలను, మరణ ఛాయలలో ఉన్నటువంటి మనలను జీవమిచ్చి లేవనెత్తడానికి గొప్ప వెలుగుగా ఈ లోకములోనికి యేసు ప్రభు వారు వచ్చారు ప్రియులారా. ఆయన మూలముగా మనం వెలిగించబడాలి. ఆ దేవాది దేవుని మూలముగా ఆయన బిడ్డలుగా కావాలి, ఆయన జనులుగా కావాలి, ఆయన స్వకీయులుగా కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుచేతనే ఆయన మూలముగా కలిగెను. ఆయనలో ఏముందంట? జీవమున్నదట, జీవించేటటువంటి శక్తి ఉందట. నిన్ను నన్ను యుగయుగాలు ఆయనతో జీవించడానికి, తన కృప మన మీద ఇంచి జీవింపజేసే విధముగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు ప్రియులారా. ఆ దేవుణ్ణి మనం హృదయంలో చేర్చుకుని ఆరాధించడానికి వచ్చాము. అందుచేతనే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యిండెను. చీకటిలో ఉన్నటువంటి నిన్ను, అంధకారంలో ఉన్నటువంటి నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించడానికి తన కృపాతిశయం మనకిచ్చి నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు ప్రియులారా. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము పూర్వమందు ఏమై ఉన్నామంట? చీకటి అయి ఉన్నామంట. మనలో అంత చీకటి ఉంది. చీకటిగా ఉన్నటువంటి మనలను ఆయనను వెలిగించడానికి, వెలుగునివ్వడానికి ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనే సృష్టికర్త, ఆయనే దేవాది దేవుడు. అందుకే అతను ఇక్కడ అంటున్నాడు, మీరు పూర్వము చీకటి ఇంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నారు అని చెప్పబడుతున్నాం. ఒకప్పుడు చీకటిగా ఉన్నటువంటి మనము ఎప్పుడు చీకటిలోనికి వచ్చాము మనము తెలుసా? ఎప్పుడు చీకటిలోనికి వచ్చాం? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. అవ్వ ఆదాము తినవద్దన్న పండు తినిన దినమున వారిలో ఉన్నటువంటి దేవుని వెలుగు తొలగిపోయింది. ఆ దినము నుండి నేటి దినం వరకు ప్రతి మనుష్యునిలో కూడా దేవుని ఎరగనటువంటి వారు, ప్రతి వారు కూడా చీకటిలో ఉన్నారు ప్రియులారా. చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆ చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించడానికే యేసు ప్రభు దేవాది దేవుడే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దైవ దేవుడై ఉంటున్నాడు ప్రియులారా. ఆ చీకటి మనలందరినీ వెలిగించింది, మనల్ని తన బిడ్డలుగా చేసుకుంది, తనని స్తుతించడానికి, తన గణపరచడానికి, తన మహింపరచడానికి, గణపరచడానికి కృపనిచ్చినటువంటి దేవుడు. అందుచేతనే ఆయన లోకములోకి వచ్చి చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి వచ్చాడట. యోహాను సువార్త 1వ వచనానికి వెళ్దాం, మళ్ళా చదువుకుందాం ఆ మాట. చదవండి. ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, చీకటి దానిని గ్రహించకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మూలముగా కలిగింది, ఆయన మూలముగా జరిగినాయి, అన్నీ కూడా జరిగినాయి. ఆయనే ఈ లోకములోనికి వచ్చాడు, వెలుగుగా వచ్చాడు. కొంతమంది చీకటిలో ఉన్నటువంటి వారు ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును గ్రహించలేకపోతున్నారట. కాబట్టి ఆయనే వాక్యమై ఉన్నాడు. అది ఆది యందు దేవుని దగ్గర ఉన్నదని చెప్పబడుతుంది ప్రియులారా. ఆ వాక్యం అంట ఇప్పుడు ఎబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలోకి వెళితే ఏం జరుగుతుందో చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్ళి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినటువంటిదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కైనను వాడిగా ఉండి ఏం చేస్తుందట? ప్రాణములను, ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించి దూరుచు
హృదయమొక తలంపులను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండంచులు గల ఖడ్గమంట ఏం చేస్తుందట? కీళ్లను మూలుగులను విభజించుద్దట. వాడి అయినటువంటి ఖడ్గము ఏదది? దేవుని వాక్యము. అపవిత్రతనంతా విభజిస్తుంది, పాపాన్నంతటిని కూడా విభజిస్తుంది ఆ వాక్యము. పాపాన్నంతటిని కూడా కడిగేస్తుంది. ఎక్కడెక్కడుందో, నీ కీళ్లలో ఉందో, మూలుగుల్లో ఉందో, నీ హృదయంలో ఉందో, నీ తలంపుల్లో ఉందో, నీ ఊహల్లో ఉందో, నీ హృదయ తలంపుల్లో ఏమి చెడు ఉందో, ఈ వాడి అయిన ఖడ్గము కీళ్లను మూలుగలను విభజించి నీ హృదయంలోనికి చొచ్చుకొని పోయి హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను అంతటిని కూడా తీసివేస్తుందట, పరిశుద్ధపరుస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నీ దగ్గర ఉన్నట్లయితే, ఈ వాక్యము మన దగ్గర ఉన్నట్లయితే, మన హృదయములో, మన తలంపుల్లో, మన ఆలోచనలో ఉన్నట్లయితే, అది భక్తులందరికీ ఘనత. నీకు ఘనత, అందరికీ ఘనత. దేవుని బిడ్డలైనటువంటి ఘనత. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ ఘనత అని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. ఆదియందు వాక్యమే, ఆ దేవాది దేవుడే ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. ప్రియులారా, మన మధ్యలో ఉండి మనల్ని ఆత్మతో నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తున్నాడు. ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము, స్తుతించడానికి వచ్చాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం, చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన. చాలు. ఇక్కడ దేని చేత మనం పుట్టించబడ్డామంటే దేవుని వాక్యం అనే దాని ద్వారా మనము పుట్టించబడ్డామంట, పవిత్రపరచబడ్డామంట. అలాంటి కృపను మనకిచ్చాడు దేవుడు, అలాంటి వాత్సల్యతను మనకిచ్చాడు దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుకుందాం, చదవండి ఒక మాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీలును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలగునట్లు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నట్లయితే నీ దగ్గర వాడి అయిన రెండంచులు గల ఖడ్గము నీ దగ్గర ఉంటుంది. ప్రియులారా, అది నీకు ఘనత, అది నాకు ఘనత, అది మనందరికీ ఘనత. ప్రియులారా, ఆ ఖడ్గం ఉన్నట్లయితే మనకి ఘనత. అది ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మాటలు పరిశుద్ధమైనటువంటివి, ఆయన వాక్యము పరిశుద్ధమైనటువంటిది. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఆది అందున్నాడు. ఆది అందు ఆయన దేవుని దగ్గర ఉన్నటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. ఆ దేవాది దేవుడే వాక్య రూపకంగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రియులారా, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి మహింపరచడానికి, ఆ పరిశుద్ధుణ్ణి మనకున్నటువంటి పూర్వపు అజ్ఞాన స్థితిని అంతటిని కూడా విడిచిపెట్టేసి, మనకున్నటువంటి ఆశలన్నిటిని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నేను, నీవు, మనమందరం కూడా పరిశుద్ధులంగా చేయబడి దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మతో సత్యముతో ఆరాధించమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. దేవుడు ఆత్మ గనుక, ఆత్మస్వరూపి అయి ఉంటున్నాడు ఆయన. ఒక మనిషో, ఒక వ్యక్తో, ఒక రూపమో కాదు. ఆత్మ
ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు ఈ సమయంలో మన మధ్యలో మనం స్తుతించినప్పుడు మన స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఆ దేవుణ్ణి నీవు నేను మనమందరం ఆరాధించాలంటే నీవు నేను కూడా ఆత్మచేత నింపబడాలా. ఆత్మచేత నింపబడాలంటే ఆ వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము హృదయంలోనికి దూసుకొని పోయి అపవిత్రతను అంతటిని కూడా తీసివేసినప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. ఆత్మచేత నువ్వు స్తుతించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నీవు పరిశుద్ధంగా ఉండి ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మ చేత నింపబడి నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీకు ఘనత రావాలంటే దేవుని వాక్యము నీ దగ్గర ఉండాలా, నీ హృదయంలో ఉండాలా, నీ తలంపులో ఉండాలా, నీ కుటుంబంలో ఉండాలా, నీ బిడ్డల దగ్గర ఉండాలా. నీ సమస్తములో అది ఉన్నట్లయితే అది అపవిత్రతను అంతటిని కూడా విభజించి నీ కుటుంబంలో గొప్ప వెలుగుగా, గొప్ప దీవెనకరముగా, గొప్ప ఆశీర్వాదకరముగా దేవుడు ఉంటాడు. ఆ దేవాది దేవుడిని మనం స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి వచ్చాం కాబట్టి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదాలకి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ మహాకృప నాతో మాతో ఉంచినందుకు వందనాలు. మాకు ఘనత అనుగ్రహించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడు కనుక నీకు వందనాలు. మాకందరికీ కూడా ఘనతనిచ్చి ప్రభువా, వాడి అయిన రెండంచుల ఖడ్గముగా మాతో మా గృహములో ఉంచి నిత్యము నిన్ను స్తుతించే, గణపరిచే, మహింపరిచే భాగ్యం మాకు ఇస్తున్నందుకు కూడా కోట్ల కొలది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నిన్ను మహింపరిచే విధంగా మీ ఆత్మచేత నింపమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం కూడా నిలబడి పాట పాడుకుంటూ ఆరాధన చేద్దాం. ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. మనమందరం కూడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరూ కూడా దేవుని స్తుతించుదాం. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేం. ఆయన స్తుతించినట్లయితే, ఆయన గణపరిచినట్లయితే, ఆయన మహింపరిచినట్లయితే, ఆయన దీవించి ఆశీర్వదించే దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆ విధంగా మనం అందరం కూడా చప్పట్లు కొట్టి ఆయన స్తుతించి గణపరిచి మహింపరిచేద్దాం. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో
నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక క్షణం మనమందరం కూడా మౌనంగా ఉండకుండా స్తుతి చెల్లించుదాం. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వ సృష్టికర్త సర్వాధికారి. మనమందరం మౌనంగా ఉండొద్దు. స్త్రీలు పురుషులు అందరూ కూడా ఒక్క క్షణం. ఆ జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అది సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన మూలముగా సమస్తము కూడా కలిగింది కాబట్టి ఆయనను స్తుతించుదాం, ఆయన గణపరచుదాం, ఆయన మహింపరచుదాం, ఆయనను మహింపరచుదాం, ఆయనను హెచ్చించుదాం, ఆయనను హెచ్చించుదాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. సర్వాధికారము కలిగినటువంటి దేవా, సర్వజ్ఞుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తోత్రములు నాయన. మాకు ఘనతగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. మమ్మలను వెలిగించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. చీకటిలో ఉన్నటువంటి మమ్మలను వెలిగించి నాయకండి దేవా, మా మధ్యలో ఉన్న దేవా మీ నామమునికే మహిమ కలుగును గాక, మీ నామమునికే ఘనత కలుగును గాక, మీ నామము హెచ్చించబడును గాక. నాయన నీకే స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనున్న నామాన్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరం కూడా మోకరించుదాం.